హాయ్ వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన ఛానల్లో రాగి లడ్డు రెసిపీ చేస్తున్నానండి. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రాగి లడ్డూని రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఎముకల గట్టిదనానికి అలాగే పిల్లల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ రాగి పిండిలో పచ్చివాసన పోయేంత వరకు మ్యాక్సిమం 10 నిమిషాల పాటు దీన్ని ఇలా కంటిన్యూస్గా దగ్గరుండి కలుపుతూ వేపించుకోవాలి. ఇలా ఇది కొంచెం కలర్ మారి మంచి సువాసన రావడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలని ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా దోరగా 3-4 మినిట్స్ పాటు ఇవి బాగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇవి ఇలా సగం వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున జీడిపప్పు బాదం పప్పును కూడా వీటిలోకి యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలని ఇలా కంటిన్యూస్గా వేపుతూ వీటి మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా 3-4 మినిట్స్ ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కొంచెం చల్లారాక ఈ పొట్టు మొత్తం తీసివేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం వేపించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వీటిని పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా కాకుండా ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు వీటి టేస్ట్ అనేది సెపరేట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ఏదైతే మిక్సింగ్ బౌల్ ఉందో ఆ బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ బౌల్లో వేసిన ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అలాగే రాగిపిండి ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇన్ కేస్ మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 2/3 కప్ మాత్రమే బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ బెల్లం కరిగి మనకి లేత తీగ పాకం వచ్చేంత వరకు కూడా ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా లేత తీగ పాకం రాగానే ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని మనం ఏదైతే మిక్సింగ్ బౌల్ ఉందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు వడగట్టుకోవాలనుకుంటే వడగట్టుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాతో ఈ బెల్లం సిరప్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కానీ కాచి చల్లార్చిన పాలు కానీ వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవచ్చు. ఇలా చుట్టేటప్పుడు మాత్రం ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టడం అన్నది స్టార్ట్ చేసేయాలి. నేనైతే ఇక్కడ టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ బెల్లం సిరప్ రాగి పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. నేను తీసుకున్న కొలతలే మీరు కూడా తీసుకోండి. ఈ లడ్డూలు ఇలా స్మూత్గా ఈజీగా చుట్టేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే ఇంక చెప్పక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.